హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఇదేం టాక్ అండి బాబు. ఈ టాక్ ఏది బయటకు వచ్చినా కానీ ఒక రేంజ్ అప్డేట్స్ ముందుకు వెళ్తున్నాయి. అట్ ఏ టైం ఆ మూవీకి సంబంధించి ఇన్ని లీక్స్ అవ్వడం అనేది అసలు నాట్ ఏ జోక్. మనం దేని గురించి మాట్లాడుతున్నాం అనేసి మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. సో మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్ ఏ టైం కామెంట్ కూడా చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో వస్తున్న మూవీ వారణాసి. అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ పృథ్వీ సుకుమారన్ అనుకుంటాను, పృథ్వీ సుకుమారన్. సో ఆయన అంటే విలన్ రోల్గా చేస్తున్న మూవీ వారణాసి. అండ్ ప్రియాంక చోప్రా గారు కూడా హీరోయిన్గా చేస్తున్నారు. సో ఇది అందరికీ తెలుసు ఆల్మోస్ట్, ఎందుకంటే ఆల్రెడీ మన రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఫంక్షన్ చేశారు మూవీకి సంబంధించి. అండ్ 2027లో మన ముందుకు రాబోతుంది. అండ్ రీసెంట్గానే అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా చేశారు మూవీ టీం వాళ్ళు. దానికి సంబంధించి అండ్ గవర్నమెంట్ అంటే మన తెలంగాణ గవర్నమెంట్ దగ్గరికి వచ్చి ఇన్ని వేల లీటర్స్ వాటర్ కావాలి అన్నప్పుడు కొంచెం చర్చ జరిగాయి దాని గురించి. ఏదేమైనా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది, అండర్ వాటర్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మూవీకి సంబంధించి ఏ అప్డేట్ బయటకు వచ్చినా కానీ తెగ వైరల్ అయిపోతుంది భయ్య. ఏంటంటే ప్రజెంట్ ఏదైతే సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్స్ అనేవి లీక్ అయ్యాయి అని చెప్పేసి మూవీ టీం దగ్గర నుంచి అఫీషియల్గా బయటకు వచ్చింది. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకముందు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇన్ కేసు ఒకవేళ ఎక్కడన్నా జారిపోయా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా మళ్ళీ సోషల్ మీడియాలో అవి వైరల్ అయ్యే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. అండ్ ప్రజెంట్ వారణాసి మూవీ చాలా శరవేగంగా, మామూలుగా కాదు, ఒక రేంజ్లో షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది ఒక పక్క నుంచి. అలాంటి టైంలో అలాంటి పెద్ద మూవీ అని కూడా చెప్పలేమండి దాన్ని, చాలా పెద్ద మూవీ. అలాంటి ఒక పెద్ద మూవీకి ఇలాంటి లీక్స్ అనేది అవ్వడం అనేది నేనైతే కామెడీగా అనుకున్నాను. ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు పెద్ద మూవీ చూడండి, దానికి సంబంధించి ఏమైనా లీక్ అయిందా? లేదు. పెద్ద మూవీ ఎంత స్టాండర్డ్గా చేస్తున్నారంటే అంత స్టాండర్డ్గా చేస్తున్నారు. మరి వారణాసి మూవీ ఎలా ఉంటుంది? గ్లోబల్ వైజ్గా రిలీజ్ అయ్యే మూవీ ఇంకెలా ఉంటుంది చెప్పండి? ప్రతి ఒక్క లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యే మూవీ. సో అసలుకి ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్న మూవీకి ఇలాంటి లీక్స్ వస్తూ ఉంటే మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతాయి. తగ్గవలేండి, అక్కడ ఉన్నది రాజమౌళి గారు కాబట్టి అది ఆల్మోస్ట్ స్ట్రెంగ్త్ అలాగే ఉంటుంది. అండ్ మెయిన్ టాపిక్లకి వస్తే, అండ్ అంటే ఆ లీక్స్ గురించి పక్కకు పెట్టి మన మేజర్ టాపిక్లకి వస్తే, వారణాసి మూవీకి సంబంధించి పార్ట్ 2 ఉంటుందా ఉండదా? నిజంగా ఈ అప్డేట్ నాకు తెలియగానే షాక్ అయ్యా. అరే, మన రాజమౌళి గారు తీసిన వాటిలలో పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నదిరా, ఏదన్నా ఉందా అంటే ఒక బాహుబలి ఒక్కటే. బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్, ఇవి రెండే ఉన్నాయి. ఇక మిగతావి ఆయన చేసిన పార్ట్ 2 అయితే ఏవీ లేవు. ఇన్ కేసు ఒకవేళ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వారణాసి మూవీకి సంబంధించి పార్ట్ 2 ఉంది అనేసి టీం దగ్గర నుంచి అఫీషియల్గా అప్డేట్ వచ్చినట్టు బయట టాక్ వినిపిస్తుంది భయ్య. అంటే టీం దగ్గర నుంచి అఫీషియల్గా, అంటే లైక్ అఫీషియల్గా అప్డేట్ వాళ్ళు అనుకుంది, వాళ్ళు గెస్ చేయండి, బయటికి రాదు కదా టాక్ అనేది. వాళ్ళ దగ్గర నుంచి బయటకు వస్తేనే బయట అనుకుంటారు. ఇన్కేస్ అంటే టాక్ ఎలా వచ్చిందిరా, మరి దాన్ని జనాలు ఎలా తీసుకుంటున్నారా అంటే, వారణాసి మూవీ సినిమా స్కేల్ అనేది చిన్నది కాదు. మనం ఆల్రెడీ ఒక గ్లిమ్స్లో చూసాం, చాలా పెద్ద స్కేల్. అలాంటి ఒక మూవీని ఏదో ఒక 3 అవర్స్లోనో ఒక 4 అవర్స్లోనో చుట్టేయడానికి అది పాసిబిలిటీ కాదు. మినిమం ఆ స్టోరీకి ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి చేయాల్సిందే, అంటే ఎక్స్పెన్సివ్ చేయాల్సిందే. సో దాంట్లో భాగంగానే మూవీ టీం ఏంటంటే 1తో అవ్వదు, 2తో కంక్లూజన్ ఇద్దాం అని చెప్పేసి అఫీషియల్గా దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ బయటకు వచ్చింది. సో అంటే ఇక్కడ మనం పార్ట్ 2 అనే దాని గురించి మాట్లాడుకోవాలంటే అసలు పార్ట్ 1 షూట్ అయిపోయిందా అంటే లేదు, ఇంకా కాలేదు, షూట్ కాలేదు. అండ్ షూట్ కాకుండా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఈ సంవత్సరంలో ఒకటి రాబోతుంది. అప్డేట్ ఏంట్రా అంటే, ఆ మూవీకి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ కానీ లేదా ఒక టీజర్ కానీ, ట్రైలర్ అయితే నాకు తెలిసి ట్రైలర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన రాజమౌళి గారు ఫారెన్ వాళ్ళు, అంటే హాలీవుడ్ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తారో అలాంటి అంటే ఐడియాలజీ ప్లాన్ చేస్తున్నారు ఆయన.
అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి కొన్ని నెలల ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తారు. మన తెలుగు సినిమాలకు కాదు, ఒక నెలలో ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేసి సినిమా రిలీజ్ చేసే టైప్గా వాళ్ళు చేయరు అనమాట. అలాంటి ప్లాన్స్ ఒక 2-3 నెలల ముందో 4 నెలల ముందో అలా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడెప్పుడో మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తారు. అంటే ఇక సినిమాని మర్చిపోతున్నారు అనుకున్నప్పుడు సినిమా రిలీజ్ చేస్తారు. సో ఈ స్ట్రాటజీ, ఈ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని రాజమౌళి గారు ప్లాన్ చేస్తున్నారు అని కూడా టాక్ ఉంది. అంటే ఈ ఇయర్లో 2026లో టీజర్ అవ్వచ్చు, గ్లిమ్స్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత 2027 స్టార్టింగ్ నుంచి దాని ప్రమోషన్స్ మొదలవుతాయి, సాంగ్స్ రిలీజ్ అవ్వడం ఎక్సెట్రా ఎక్సెట్రా జరుగుతూ వెళ్ళిపోతుంది. అండ్ ఫైనల్గా మూవీ రిలీజ్ అయ్యేది మాత్రం 2027 అండ్ ఏప్రిల్ అంటున్నారు, ఏమో చెప్పలేం. అంటే అది కూడా అంటే డేట్ అనేది ముందుకు వెళ్ళొచ్చు, అంటే డేట్ అనేది చేంజ్ అవ్వచ్చు భయ, కరెక్ట్ డేట్ అయితే మనం చెప్పలేం. కానీ 2027లో అండ్ సమ్మర్కి సినిమా రిలీజ్ అయితే అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీరు మూవీ గురించి చూస్తే ఐమాక్స్ అనేది వీళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసిన థియేటర్స్ అనమాట, మల్టీప్లెక్స్ అనేవి. సో మల్టీప్లెక్స్లో ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్తారు. 100% సచ్చినట్టు 2027 వీళ్ళు ఏదైతే డేట్ మెన్షన్ చేశారో ఆ డేట్కి రావాలి, వచ్చి కూర్చోవాలి, లేకపోతే కష్టం వారణాసి మూవీకి సంబంధించి. సో ఇలాంటి పరిణామాలన్నీ దాటుకుంటూ అండ్ వీళ్ళు పార్ట్ 1 ఇంకా కంప్లీట్ చేయలేదు, అంటే పార్ట్ 2కి ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే ఆ పార్ట్ 2 చేయడానికి ఇంకొక 2 years తీసుకుంటారా, లేకపోతే పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు పార్ట్ 2లో ఉన్నారా ప్రజెంట్? ఒకవేళ పార్ట్ 2 షూటింగ్ కంప్లీట్ అయిపోతే దీనికి ఎందుకు మళ్ళీ 2027 వరకు ఆగాలి? ఇయర్లో రిలీజ్ చేసి అంటే 2027 28 అంటే 2027 ఎండింగ్లోనో లేకపోతే 2028 స్టార్టింగ్లోనో రిలీజ్ చేయొచ్చు కదా పార్ట్ 2ని. సో ఇంత గ్యాప్ ఇవ్వడం అనేది నాకు ఎందుకో కొద్దిగా ఎక్కడో కొడుతుంది. ఎందుకంటే మీరు బాగా క్లారిటీగా ఆలోచిస్తే మన ఇండియాలోనే ఒక సినిమా రిలీజ్ అయ్యి ఒక 5 to 6 monthsలోనే మళ్ళీ పార్ట్ 2 కూడా రిలీజ్ అయింది, అదే దురంధర్, చాలా పెద్ద హిట్ అయింది. సో అలాంటి ఒక సినిమానే అంటే ఒక యాక్షన్, రూత్లెస్ యాక్షన్ అండ్ ఇండిపాక్కి సంబంధించిన ఒక మూవీనే ఆ విధంగా చేశారంటే మరి వారణాసి మూవీకి అంటే విఎఫ్ఎక్స్, విజువల్ వండర్ అంతా వేరేలేండి. సో దానికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ అంతా చాలా టాప్ నాచ్గా ఉంటుంది. సో అలాంటి ఒక మూవీని కూడా కొంచెం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో దింపితే ఆడియన్స్కి కూడా కొంచెం ఎంగేజింగ్గా, కొంచెం ఎక్సైటెడ్గా ఉంటారు కాబట్టి రిసీవ్ చేసుకోగలరు. సో అంతంత గ్యాప్ ఒకవేళ పార్ట్ 2 వస్తే ఫైనల్గా నా అభిప్రాయం ఏంటంటే అంటే మూవీ టీం దగ్గర నుంచి అఫీషియల్గా వచ్చిన అప్డేట్ పార్ట్ 2 ఉండబోతుంది అని ఒక క్వశ్చన్ మార్క్తో వచ్చిన అప్డేట్. అది ఉంటుందా ఉండదు అనేసి ఇంకా అది మూవీ టీమే చెప్పాలి. అట్ ఏ టైం నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అంటే ఫైనల్గా పార్ట్ 2 లేకుండా 1తో ముగిస్తే బెస్ట్. ఎందుకంటే తర్వాత రాజమౌళి గారు చాలా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేయబోతున్నారు. అదే దాని అంటే ఆ సినిమానే అంటే రామాయణం అనేసి బయట టాక్ అయితే ఉంది. సో ఇంకా అది మరి అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ అవుతుంది ఆ సినిమా అయితే నాకు తెలిసి వీటికి 5 years అలా తీసుకుంటున్నారంటే రామాయణం సినిమాకి 10 years తీసుకోవచ్చు. అది 3 part రావచ్చు, 4 part రావచ్చు, లేదా ఒక పార్ట్లో కూడా ముగించేయచ్చు. సో ఇంకా చూడాలి. వారణాసి మూవీ కోసం అయితే వరల్డ్ వైడ్గా వెయిట్ చేస్తున్నారు భయ్య, ఎందుకంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి, చాలా మూవీ అప్డేట్స్ మామూలుగా లేవు, ఇక రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను భయ్య, 2027లో ఏ సినిమా 2000 కోట్లు కొట్టబోతుంది అంటే దాంట్లో చాలా పెద్ద టాపిక్ ఉంటుంది. ఆబ్వియస్లీ చాలా మంది అనుకునేది ఏంటంటే వారణాసి అని అనుకుంటారు, ఎందుకంటే అక్కడ గ్లోబల్ డైరెక్టర్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ ప్రియాంక చోప్రా ఉంది, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నారు. సో ఇదంతా చూస్తే 2000 కోట్లు ఖాయం అన్నట్టు అనిపిస్తుంది. కానీ చాలా సినిమాలు ఉన్నాయి ఆ జాబితాలో, అది ఒక్క మూవీయే కాదు, చాలా మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ గురించి కూడా ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఇలాంటి సినిమా రిలేటబుల్ అండ్ సినిమా కంటెంట్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్గా ఇది గైస్ ఇవాళ అప్డేట్. మీరు కనుక వారణాసి మూవీకి పార్ట్ 2 ఉంది అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, లేదనుకుంటే కూడా కామెంట్ చేయండి. అంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ సినిమాకి పార్ట్ 2 ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే ఎందుకు ఉండదు, లేకపోతే అసలు అవసరమా
క్వశ్చన్ మార్క్ తో కూడా కామెంట్ చేయండి భయ్య. సో వారణాసి మూవీకి అయితే పార్ట్ 2 ఉండదేమో అని అనిపిస్తుంది. ఒకవైపు అఫీషియల్ గా క్వశ్చన్ మార్క్ తో వచ్చిన అప్డేట్ చూస్తే మాత్రం ఇక చూడాలి పార్ట్ 2 ఉంటుందా ఉండదా అని. సో ఇది గైస్ ఇవాళ టాపిక్ ఎలా అనిపించింది కింద కామెంట్ లో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకున్నట్టు వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న కానీ సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.